హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ సెకండ్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు మనకు టెలికాస్ట్ కావడమే ఉంది. ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది అండ్ హౌస్లో కూడా కొత్త వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు సాధ్యమైనంత త్వరలో. ఎవరు వస్తారు అండ్ ఎలిమినేషన్ రౌండ్లో ఎవరున్నారు చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్రజెంట్గా మీ ఫేవరెట్ ఎవరు అనేది చూద్దాం, కామెంట్స్లో ఎవరి పేరు ఎక్కువగా వస్తుంది అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కెప్టెన్ డిమాండ్ పవన్ అయితే కెప్టెన్సీ తీసేశారు. ఎందుకంటే రీతు చౌదరి క్లియర్గా అతడు కెప్టెన్ కావడానికి తహతహలాడిపోయింది ఫస్ట్ నుంచి. అయితే మళ్ళీ దానికి సంబంధించి ఇంకొకసారి టాస్క్ పెట్టారు, మళ్ళీ ఫిజికల్ టాస్క్. దాంట్లో ఇమాన్యుయల్ అవుట్ అవుతాడు, లాస్ట్లో బర్నీ అవుట్ అయ్యి చివరికైతే మళ్ళీ డిమాండ్ పవనే కెప్టెన్ అయ్యాడు. సో ఈసారి మాత్రం ఫిజికల్ టాస్క్లో అతడు గెలిచాడు. సో హౌస్లో కొత్త కెప్టెన్ మళ్ళీ డిమాండ్ పవనే. అండ్ అదేవిధంగా ఎలిమినేషన్ రౌండ్లో చివరి వరకు వచ్చింది అయితే మనీష్ అండ్ మనీష్ తో పాటు ఫ్లోరా సైని. సో ఇద్దరు కూడా చివరి రౌండ్లో ఉన్నారు. మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు, ఎందుకంటే అతడికి ఫాలోయింగ్ లేదు, అతని మాట అర్థం కాదు. సో ఎంత జీనియస్ అయినా మనకు కూడా అర్థం కావాలి కదా. సో అది ఒకటి, దానివల్ల అయితే అతడు ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ అయితే త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి ఒక 1 వీక్లో. అండ్ వాళ్ళు టీనెంట్స్గా ఉంటారు, వాళ్ళు టీనెంట్స్తో కలిసి ఉంటారు, ఓనర్స్గా ఉండరు. అండ్ అందులో మాజీ కంటెస్టెంట్స్ కూడా ఉండబోతున్నారు, ఎందుకంటే హౌస్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ 90% స్క్రాపే ఉంది. అసలు ఇంట్రెస్ట్ లేని ఇరిటేషన్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ బదులు కొంత మాజీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఫైర్ ఉందో అందులో పృథ్వీరాజ్ శెట్టి అని మనకు పోయిన సీజన్లో వచ్చాడు, అతని కోసం ట్రై చేస్తున్నారు. అతడు ఎంట్రీ కూడా ఇవ్వచ్చు, ఇస్తే మాత్రం ఫిజికల్ టాస్క్లో అయినా దేంట్లో అయినా ఈసారి చాలా సూపర్గా ఉంటుంది నేను అనుకోవడం అయితే. సో నామినేషన్లో ఒక ఫైర్ ఉంటుంది. సో ఇతడు రాబోతున్నట్లు మెయిన్గా ఇతని కోసం ట్రై చేస్తున్నట్టయితే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తారనేది జస్ట్ 1-2 డేస్లో తెలిసిపోతుంది.